రక్షక శతకోటి స్తోత్రం పాడతారా? జీవనదాత శతకోటి స్తోత్రం. మనసారా యేసు రక్షక కోటి కోటి స్తోత్రం. ఓ జీవనదాత శతకోటి స్తోత్రం. కాబట్టి ఏం చేస్తాం? యేసు భజించి పూజించి ఆరాధించెదను. పూర్ణ బలంతో పూర్ణ శక్తితో నీ దేవుడని యెహోవాని సేవించాలంటే ఇంకో స్వరం ఎత్తుకున్నా అంటే యేసు భజించి పూజించి ఆరాధించెదను. యేసు భజించి పూజించి ఆరాధించెదను. పడాలి. నా సమస్తము అర్పించి ఆరాధించెదను. నా సర్వము అర్పించి ఆరాధించెదను. ఎవరిని ఆరాధిస్తూ ఉంటాం? యేసు ఆరాధించెదను, ఆరాధించెదను. పడాలి. యేసు ఆరాధించెదను, ఆరాధించెదను. రెడీ? చప్పట్లు కొడదాం. శతకోటి స్తోత్రం. పాడదామండి. జీవనదాత శతకోటి స్తోత్రం. ఇంకా గట్టిగా. అవును. యేసు రక్షక కోటి కోటి స్తోత్రం. జీవనదాత శతకోటి స్తోత్రం. పైకెత్తి. యేసు భజించి పూజించి ఆరాధించెదను. అందరూ పాడాలి. యేసు భజించి పూజించి ఆరాధించెదను. నా సర్వము అర్పించి ఆరాధించెదను. దేవుని ఆరాధిద్దాం మనస్ఫూర్తిగా. యేసు ఆరాధించెదను, ఆరాధించెదను. అలాగే చప్పట్లు చేతి పైకి. నన్ను రక్షింప నరరూపమెత్తాడు. నా సిల్వ మోసి నన్ను స్వర్గలోకం ఎక్కించాడు. ఎంతమంది నమ్ముతున్నారు? మన కొరకే కదా రాజాదిరాజు దేవాది దేవుడు సమస్తాన్ని విడిచిపెట్టి నరుడిగా వచ్చాడండి. శౌర్యుడు నా ప్రాణ ప్రియుడు. పడదాం. ఓ నిన్ను రక్షింప నర రూపమెత్తాడు. ఏం చేశాడు? శౌర్యుడు నా ప్రాణ ప్రియుడు. నన్ను రక్షింప నర రూపమెత్తాడు. నా సిల్వ మోసి నన్ను స్వర్గలోకం ఎక్కించాడు. ఏం చేశాడు? ఓ నా సిల్వ మోసి నన్ను స్వర్గలోకం ఎక్కించాడు. ఓ చల్లని దేవుడు నా చక్కని యేసుడు. పడదాం పడదాం అందరూ పడదాం. ఓ చల్లని దేవుడు నా చక్కని యేసుడు. యేసు రక్షక శతకోటి స్తోత్రం. పడదాం. ఇంకా గట్టిగా పడచ్చండి. జీవనదాత శతకోటి స్తోత్రం. మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిద్దామండి. యేసు రక్షక కోటి కోటి స్తోత్రం. ఓ జీవనదాత శతకోటి స్తోత్రం. చేతులు పైకెత్తి. యేసు భజించి పూజించి ఆరాధించెదను. యేసు భజించి పూజించి ఆరాధించెదను. పడాలి గట్టిగా 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 గట్టిగా. యేసు భజించి
కృప నేల దిగినాడు, నా సేద తీర్చి నన్ను జీవింపజేశాడు. అవును కదా, చప్పట్లు కొడదాం సంతోషంగా. దేవుడు మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నట్టండి మీ అవసరం తీరుతాయి. మీ బాధలో మీరు బంధించబడిన స్థితి విడుదల చెందుతారు. ఇక్కడ ఎవరైనా కట్టబడిన స్థితిలో ఉంటే దేవుని ఆరాధించేటప్పుడే మీ విడుదల ఉందండి. విశ్వాసంతో దేవుని ఆరాధిద్దాం. పిలిచినాడు నీవే నా సొత్తన్నాడు, పాడాలి. ఎన్నటికి నీ ఎడబాయనన్నాడు. ఏమన్నాడు? ఎవరు పిలిచారు? పిలిచినాడు నీవే నా సొత్తన్నాడు. ఎవరి సొత్తు? దేవుని సొత్తు. ఎన్నటికి నీ ఎడబాయనన్నాడు. తన ప్రేమ చూపనకు నెల దిగినాడు. ఓ నా సేద దిచి నన్ను జీవింపజేశాడు. ఓ నా సేద దిచి నన్ను జీవింపజేశాడు. ఈరోజు నువ్వు జీవిస్తున్నావు ఆయన కృపే. యేసు రక్షక శతకోటి స్తోత్రం. అందరు చప్పట్లు కొట్టు మనస్ఫూర్తి పడతాం. జీవనదాత శతకోటి స్తోత్రం. యేసు రక్షక కోటి కోటి స్తోత్రం మర్మిస్తూ. ఓ జీవనదాత శతకోటి స్తోత్రం. యేసు భజించి పూజించి ఆరాధించెదను. చేతుల పైకెత్తి, రెండు చేతుల పైకెత్తి. యేసు భజించి పూజించి ఆరాధించెదను. మనస్ఫూర్తిగా అందరూ పాడాలి. యేసు ఆరాధించెదను, ఆరాధించెదను. అందరూ యేసు ఆరాధించెదను, ఆరాధించెదను. నా సర్వము అర్పించి ఆరాధించెదను. నా సమస్తము అర్పించి ఆరాధించెదను. అందరూ యేసు ఆరాధించెదను, ఆరాధించెదను. ఆకాశం వైపు చూసి దేవుడు చూస్తూ పడతామండి. ఓ శరణం శరణం యేసు స్వామి శరణం. అవునయ్యా, నీకేనయ్యా. శరణం శరణం యేసు స్వామి శరణం. ఒక నిమిషం ఆగండి. శరణం అంటే చాలా మందికి అర్థం కాలే. ఏంటి శరణం అంటే? ఏంటి శరణం అన్న మాటకి అర్థం ఏంటి? అర్థం చేసుకోకుండా పాడకండి. పాడే ప్రతి మాటలో శక్తి ఉంది. శరణం అన్న మాట సంస్కృత భాష అండి. శరణం అంటే నువ్వు తప్ప నేను వేరే ఎవరిని ఎరుగనయ్యా. ఎంతమంది అంటారు యేసు ప్రభు తప్ప నేను వేరే ఎవరిని ఎరగను? మరి మనస్ఫూర్తిగా పాడండి. ఓ శరణం శరణం యేసు స్వామి శరణం. ఓ శరణం శరణం యేసు స్వామి శరణం. యేసు ఆరాధించెదను, ఆరాధించెదను. యేసు ఆరాధించెదను, ఆరాధించెదను. అలాగే రెండు చేతుల పైకెత్తి మనస్ఫూర్తిగా డోరు విప్పి, దేవా నీకు స్తుతులయ్యా, నీకు స్తోత్రాలయ్యా, నిన్నే ఆరాధిస్తున్నాను దేవా. రెండు చేతుల పైకి దేవుని ఆరాధిద్దామా. శరణమని పాడుతున్నాం కదా. అవునయ్యా, నువ్వు తప్ప నాకు దిక్కులేరయ్యా. నీవే నా సమస్తమయ్యా, నీవే నా సర్వమయ్యా. ఈరోజు నేను సజీవులకు ఉన్నానంటే అది కేవలం నీ దయ, నీ కృప, నీ కరుణ. చెప్తామండి, దేవుడిని చెప్తామండి. మనుషుల్ని ఎంతమందిని పొగుడుతున్నాం కదా, చిన్న వాటికి మనుషుల్ని అడుగుకుంటున్నాం కదా. సర్వసత్యమైన దేవుడు, సర్వశక్తిమంతుడు మన తోడు ఉంటే ఆయనతో మాట్లాడతాం కంటే ఏంటండి? నూరు దేవా నీకు వందనాలయ్యా. దేవుడు మన జీవితంలో ఎన్నో మేలు చేశాడు కదా. ఒకటా రెండా ఎన్ని మేలు చేస్తున్నాడని మన జీవితంలో లెక్క పెట్టగలమా? ఆయన చేసిన మేలు లెక్క పెట్టగలవా? అన్ని సమయంలో కాచి కాపాడాడు కదా, నీకు అండగా నిలబడ్డాడు కదా. లోకంలో అందరూ నిన్ను విడిచిపెట్టినా దేవుడు నీ పక్షాన్ని నిలబడ్డాడు కదా. మనస్ఫూర్తిగా యెహోవా నువ్వు చేసిన మేలుకి నేను ఎలాగైనా నేను కీర్తించగలను, నీకు ఎలాగైనా వందనాలు చెప్పగలను.
నీకు వందనాలు దేవా, నీకు స్తుతులయ్యా, నీకు స్తుతులయ్యా. ప్రతి ఒక్కరు నోరు విప్పి దేవుని స్తుతిద్దామండి. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు దేవుని స్తుతిద్దామండి. స్తుతికి పాత్రుడు ఆయన ఒక్కడే, ఏ నరుడు కాదు, ఎవరు కాదు, యేసు ఒక్కడే. మనస్ఫూర్తిగా నోరు విప్పి దేవుని ఆరాధిద్దామండి. యెహోవా, నీదు మేలులను వందనాలయ్యా. జీవితాంతం వరకు నిన్ను కీర్తిస్తానయ్యా. నిన్ను ఆరాధిస్తుంటే బ్రతికెంత ధన్యమయ్యా. నీవే నా దైవమయ్యా, నీవే నా సర్వమయ్యా. నీ సాక్షిగా అంతవరకు నన్ను నిలబెట్టి దేవా అని ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా దేవుని ఆరాధిద్దామండి. మన సిలువను మోసాడు ఆయన. ఆ దేవుని ఆరాధిద్దామా? గనుడా సిల్వతరుడా అమూల్యం నీదు రుధిరం పదమా. గనుడా సిల్వతరుడా అమూల్యం నీదు రుధిరం. నిన్ను ఆరాధించే బ్రతుకు ధన్యం. నీతో మాట్లాడుటై నాకు భాగ్యం. అవుదేవా, నిన్ను ఆరాధించే బ్రతుకు ధన్యం. నీతో మాట్లాడుటై నాకు భాగ్యం. ఓ మృత్యుంజయుడా నీకే స్తోత్రం. పరమాత్ముడా నీకే సర్వం. చెప్తామండి. ఓ మృత్యుంజయుడా నీకే స్తోత్రం. పరమాత్ముడా నీకే సర్వం. యెహోవా నీదు మేలులను ఎలా
పరిశుద్ధాత్మతను నింపుదేవా. మారనాథా యేసునాథా, నీదు రాజ్యములో నన్ను చేర్చు. దేవుని ఆరాధించే ఎంతో గొప్ప భాగ్యమట మనకి. ఎంతో మంది లేనికి యోగ్యతని శ్లాఘితని దేవుడు మనకి ఇచ్చాడు. ఇక్కడ నువ్వు సజీవ లెక్కలో దేవుడిని ఆరాధిస్తున్నావు అంటే అది దేవుడు ఇచ్చిన వరం అండి. మనస్ఫూర్తిగా దేవానికి వందనాలయ్యా, నీ వరానికి వందనాలయ్యా, నీకు ఇష్టడుగా నీకు అర్హుడిగా జీవించే కృప నాకు దయచేయండి. ప్రార్థనాపూర్వకంగా ప్రార్థిద్దామా? ప్రాణప్రియుడా, వరమే నీదు స్నేహం. ప్రియుడా ప్రాణప్రియుడా, వరమే నీదు స్నేహం. నా రక్షణకై పరమును వీడే, నా విమోచనకై క్రయధనమాయే. నా రక్షణకై పరమును వీడే, నా విమోచనకై క్రయధనమాయే. ఓ మృత్యుంజయుడా నీకే స్తోత్రం, పరమాత్ముడా నీకే సర్వం. పాడదామండి. ఓ మృత్యుంజయుడా నీకే స్తోత్రం, పరమాత్ముడా నీకే, నీకే దేవా, నీకేనయ్యా సర్వం. యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను, కీర్తింతును నీదు ప్రేమను, దేవా అది ఎంతో మధురం. ఈ సమయంలో దయచేసి అందరూ మోకరిద్దామండి, మనం ఉన్న స్థలాల్లో మోకరిద్దామండి. దేవాది దేవుడు రాజాది రాజు ముందు మనం తగ్గించుకున్నామండి. మనకి ఏముందండి, దుమ్మి ధూళి లాంటి వాళ్ళమే, కానీ ఆయన ప్రేమ, ఆయన కరుణ మనల్ని పిలుచుకుంది కదా, రక్షించుకుంది కదా, కడిగింది కదా. దేవా నీకు వందనాలయ్యా, నీ త్యాగం కొరకు వందనాలయ్యా, నువ్వు చేసిన ప్రతి ఒక్క దాని కొరకు వందనాలయ్యా. అర్హుని కాదయ్యా, యోగిని కాదయ్యా, కానీ నీ ప్రేమయ్యా. వందనాలు దేవా. మనస్ఫూర్తిగా అండి, మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు మోకరించి దేవుని స్తుతిద్దామా? దైవం నీవయ్యా, పాపిని నేనయ్యా, నీదు రక్తముతో నన్ను కడుగు. జీవం నీవయ్యా, జీవితం నీదయ్యా, నీదు సాక్షిగా నన్ను నిలుపు. కారణభూతుడా, పరిశుద్ధుడా, నీదు ఆత్మతో నన్ను నింపు. మారనాథా యేసునాథా, నీదు రాజ్యములో నన్ను చేర్చు. అవును దేవా, నీ వచ్చేటప్పుడు నీ రాజ్యంలో మమ్మల్ని ఒక్కొక్కరిని చేర్చేయ. ఈ సకల స్తుతి ఘనత మహిమ సమస్త నీకే చెల్లుతుందయ్యా. ఇక్కడ మేము ఎంతమంది ఉన్నా వ్యర్థమేనయ్యా, నువ్వు లేకపోతే వ్యర్థమేనయ్యా. నిన్నే ఆరాధిస్తున్నావు యేసు ప్రభువా, నిన్నే ఆరాధిస్తున్నావు. యోగిడివి నీ ఒక్కడవేనయ్యా. మా స్తుతులు నీకేనయ్యా, మా సమస్త నీకేనయ్యా. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని చూడయ్యా, ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి ఒక్కరి పట్ల కలిగిన ప్రణాళికలు బయలుపరచండి అయ్యా, నెరవేర్చండి అయ్యా. మా మనసు నీ మీద ఉండటానికి, నీ మీద స్థిరంగా ఆడుకుని ఉండటానికి సహాయం దయచేతండి. ఇంకా ముందు జరుగుతున్న మీటింగ్లో కూడా నీ అధికారంతో నీవే నడిపించమని
యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి విడుచున్నాం తండ్రి. ఆమేన్. మనస్ఫూర్తిగా అందరు గట్టిగా ఆమేన్ చెప్తామా అండి? ఆమేన్.